హాయ్ మమ్మ అందరికీ. మీరు చాలా డేస్ నుండి అడుగుతున్నారు కదా ఇలాగా యూరోప్లో జాబులు ఎలా ఏంటి పరిస్థితి అని. సో ఇప్పుడు యూరోప్లో జాబులు అంటే కొద్దిగా కష్టంగా అని చెప్పాలా. మీరైతే వీడియో అనేది చూడండి, మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీసా ఎలా రప్పించుకోవాలి ఏంటి అని పాసిబుల్ అయ్యే వేలో. సో వీడియో ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి ప్రతి ఒక్కరు. ఓకే మామ. సో ప్రజెంట్ అయితే యూరోప్లో వీసాలు కొన్ని కంట్రీస్ మాత్రమే దొరుకుతున్నాయి, మిగతా కంట్రీస్ కానీ స్టాప్ చేశారనమాట. సో మీరు అప్లై చేసుకోవాలంటే మ్యాక్సిమం 3 to 4 months పడుతుంది ఇప్పట్లో. అదే మీరు నమ్ముకున్న కన్సల్టెన్సీ మంచిదైతే మీకు ఇక్కడ జాబ్ అన్నీ ఓకే అయ్యి మీరు డాక్యుమెంట్స్ సైన్మెంట్ చేసి అన్నీ ఓకే అయితేనే మీరు ఊరికే 1,00,000-2 లక్షలు అని చెప్పేసి నమ్మేసి కట్టమాకండి మనీ. ఎందుకంటే చాలా లాస్ అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మాల్సిన ఎప్పుడంటే ఒకటి డాక్యుమెంట్ ఇస్తారు వాళ్ళ కంపెనీ సీల్ వేసి ప్లస్ అవన్నీ నీకు జాబ్ వచ్చినట్లా మొత్తం అట్లా డాక్యుమెంట్ ఇచ్చి మీరు సైన్ చేస్తే అప్పుడే మీరు మనీ పే చేయండి. అంతవరకు ఎవరికి కానీ ఊరికి మనీ పే చేయమాకండి, ఎందుకంటే చాలా కష్టపడతారు. మళ్ళీ ఒక్కసారి మీరు మనీ పే చేయాలనుకో తర్వాత వాళ్ళు మీకు రిటర్న్ అయితే ఏమి ఇయ్యరు ₹1 కూడా. అప్పుడు మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. చూడండి ఇట్లా చాలా మంది అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను చూసాను అనమాట. చాలా మంది ఇలాగా చేయడం, చాలా మంది మనీ పే చేయించుకొని ఇప్పటికీ వాళ్ళు ఇంకా రాక అక్కడే కన్సల్టెన్సీ వాళ్ళతో గొడవ పడుకుంటున్నారు అనమాట. సో మీరు ఆ తప్పు చేయమాకండి. సో మెయిన్గా ఇప్పట్లో మనకు ఓకే కంట్రీలు ఏవేవంటే రొమానియా అనే కంట్రీ ఒకటి, స్పెయిన్, స్విట్జర్లాండ్, ఇంకా వచ్చేసి బెల్జియము, ఇంకా వచ్చేసి ఇది పక్కన అల్బేనియా. ఈ కంట్రీస్కి అయితే కొంచెం తొందరగా అవుతుంది మా వీసా. సో మీరు దానికి అప్లై చేసుకొని ట్రై చేయండి. మ్యాక్సిమం మీకు ఆ కంట్రీస్కి అయితే కొద్దిగా ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్ అంతా. సో అది మీ చేతిలో ఉందన్నమాట. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందా అని అంటే కష్టమే, మన చేతుల్లో లేని పని అనేది. ఎందుకంటే అది చెప్పలేము మనము. వీసా కొంతమంది రేటు కూడా కావచ్చు, కొంతమంది సక్సెస్ అయిపోవచ్చు. కానీ మీ కంపెనీ సైన్ చేసి డాక్యుమెంట్ మీద మీకు ఉందనుకో మీకు కన్ఫామ్ అంటే 100% పక్కా వీసా అప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మీకు కంపెనీ జాబ్ ఇచ్చినట్లు మీకు ప్రూఫ్ ఉంటే. అలా లేదనుకుంటేనే ప్రాబ్లం అనమాట. సో మ్యాక్సిమం మీరు ఆ డాక్యుమెంట్ సైన్ చేసేటప్పుడు 10కి 10 మార్లు చెక్ చేసుకొని నిజమా కాదా అని అప్పుడు మీరు మనీ పే చేయండి. నేనైతే ఏ కన్సల్టెన్సీని మీకు చెప్పాను, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదైనా ప్రాబ్లం అయింది అనుకో అప్పుడు మీరు అడుగుతారు. సో అందుకే నేను ఎవరు రెఫర్ చేయదలుచుకోవట్లేదు. మీకు ఇంకా అలా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నాకు తెలిసిన వరకు మీకు చెప్పగలుగుతా. ఇంకా నాకు తెలియకపోతే ఎవరైనా తెలుసుకొని అడిగమని మీకు చెప్తా, అంతేగాని ఊరికి నమ్మేసి అందరికి మనీ మాత్రం పే చేయమాకండి. సో మీరు మనీ పే చేసినాక వాళ్ళ జాబ్ ఇంపాసిబుల్. నా ఫ్రెండ్సే 4-5 మంది ఇప్పుడు ఇండియాలో మొన్న ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు యూరోప్ నుండి. సో వాళ్ళు ఇప్పుడు రిటర్న్ రానికే సస్తున్నారు. అట్లే ఎంత మనీ 3 lakhs పే చేసినారు, వాళ్ళు ఇప్పటికీ రాలేకపోతున్నారు. 1 year అయిపోయింది ఆల్మోస్ట్. ఏడుస్తున్నారు మనీ పే చేసినారు అని పాపం. ఏ జాబులు పోకోకుండా ఏం చేయకుండా పాపం అనాయల బాధ అనుకోకూడదు. దారుణంగా ఉంది పాపం పరిస్థితి అట్లే. సో అట్లా మామ మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నమాట. కొన్ని ఇక్కడ అగ్రికల్చర్ జాబ్స్ ఉంటాయన్నమాట. 6 to 7 months ఓన్లీ సమ్మర్ వెకేషన్ ఉంటుంది అనమాట. సో అలాంటి జాబులు కూడా రావచ్చు. అవి అయితే కొద్దిగా ఫాస్ట్గా చెప్తుంది వర్క్. అలాంటి కన్సల్టెన్సీ మీకు ఏమైనా దొరికితే ఇక్కడ యూరోప్కి అది అగ్రికల్చర్ పైన వర్క్ చేయడానికి వెళ్తామని చెప్పి అక్కడ కనుక్కుంటే అవి కూడా దొరుకుతాయి. మీరు సర్చ్ చేసుకోవాలి. ఏదైనా మీ చేతిలో ఉంటుంది అనమాట. మీరు ఎత్తుక్కోవాల్సింది మంచిగా. ఎవరు రెఫర్ చేయడు. నేను చేసాను అనుకున్నా నా డబ్బులు సార్ కన్సల్టెన్సీ వాళ్ళు ఏమైంది డబ్బులు సార్ నాకు మంచిగా, కానీ నేను చేయను, నాకు వద్దు ఆ డబ్బులు వద్దు, ఆ బాధ నాకు వద్దు. ఎందుకంటే మిమ్మల్ని చేసి మోసం చేయడం నాకైతే వద్దు మామ. నేను ఏదో వీడియోస్ చేసుకెళ్తా ఫన్నీగా అంతే తప్ప. ఎందుకంటే ప్రతి ఒక్కరు జాబు అని అడుగుతున్నారు కాబట్టి ఒక వీడియో చేసిన దానిపైన అదే పనిగా. లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు జాబుల పైన దాన్ని చేయడం. ఎందుకంటే అంత ఫ్రాడే, మొత్తం ఫ్రాడ్. ఇప్పట్లో అందరు మొత్తం ఇట్లా అయిపోతున్నారు అనమాట. అంతా మ్యాక్సిమం ఎవరు సరే. అయితే యూరోప్లో చాలా రకాలైన జాబులు ఉంటాయన్నమాట. నీకు ఒక ఆటోమొబైల్ ఫీల్డ్ కానీ, ఇక్కడ షిప్లలో కానీ, ఇంకొకటి చెఫ్లుగా కానీ, లేకపోతే మామూలు వంట చేసే వాళ్ళలా కానీ, ఇంకా వచ్చేసి ఇంకా పెద్ద జాబులు మాకు అవసరం లేదు. డాక్టరేట్ ప్లస్ ఇలాంటి సివిల్ ఇంజనీరింగ్ ఇలాంటివి మాకు అక్కడ మామూలు బేసిక్ జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. మ్యాక్సిమం మీకు తొందరగా వచ్చేటివి. సో ఇలాంటి వాటిని మీరు చూసుకొని, ఇంకా చాలా మంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి కూడా బోల్డ్ ఉన్నాయన్నమాట అక్కడ జాబ్లు. అటు దానికి కూడా మీరు చూసుకొని రావచ్చు. మంచి డబ్బులు 1 లక్ష వరకు వస్తారు డబ్బులు ఆల్మోస్ట్ దగ్గర మన INRలో. సో మీరు చేసుకొని మంచిగా వస్తే మీ లక్ అనుకోవాలి అంతే. మీరు మంచిగా మీరు నమ్మే కన్సల్టెన్సీ మొత్తం ఏదైనా సరే మీకు రాష్ట్రంలో నమ్మకం. ఇంకొకటి ఒక ప్రాబ్లం ఏంటంటే రీసెంట్గా మా ఫ్రెండ్స్ వచ్చారు ఇండియా నుంచి. ఒక 3 వచ్చారు మన తెలుగు వాళ్ళే. వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు అక్కడ ఒక మనీ 3 lakhs ఏమో పే చేయిస్తున్నారు. జాబ్ అన్నీ ఓకే బాగా ఇచ్చినారు, అంతా ఓకే. బట్ కానీ అక్కడ వాళ్ళకి చెప్పిన శాలరీ ఒకటి, ఇక్కడ వీళ్ళకి వస్తున్న శాలరీ ఒకటి. అది ప్రాబ్లం అన్నమాట. వాళ్ళు ఏంటి వీసా ఇప్పించినామా అయిపోయింది అంతే.
ఇంకా మాకు సంబంధం లేని చేతులు పెడతారు. అట్లీస్ట్ వాళ్ళకి ఇక్కడికి వచ్చినాక వాళ్ళని ఏం చిన్న పని పాపం వాళ్ళకి ఇదిగా చూపించాలి తెలుసు. అట్లీస్ట్ ఏ షాప్కి వెళ్ళాలా, ఏదైనా మెడికల్ షోస్ ఏం చేయాలని తిక్కొని లెక్క నేను చూసుకున్నా అన్నీ. ఇంకా ఎవరైనా మన తెలుగు వాళ్ళే కదా అని చెప్పి నేను కొద్దిగా ముందు పడి పాపం చేసి పెట్టిన వాళ్ళకి. తింటారు మామ మొత్తం ప్రతి ఒక్కటైతే జాగ్రత్తగా చేసుకోవాలి. మీరు ఏ కొంచెం అటు చేసినా సరే మొత్తం లేపుతారనమాట. కన్సల్టెన్సీ దొంగ నా కొడుకులు మొత్తం ముందు మామూలు నా కొడుకులు కదా నాయలు. సో మీరు ఒకసారి ఇక్కడికి వచ్చేసినాక ఇంకా మీ ఇష్టం, మీ చేతి ఉంటుంది హ్యాండ్లో. ఇంకా మీరు జాబ్ అని ఎత్తుకోవచ్చు. ఈడ సెంజన్లో ఆల్మోస్ట్ చాలా కంట్రీలు ఉంటాయి, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది మీ చేతి ఉంటుంది. ఇప్పుడు నేనున్నా సపోజ్ ఇప్పుడు పోలాండ్ దగ్గర, నేను పోలాండ్ దగ్గర ఇట్లా, ఇప్పుడు నేను వేరే కంట్రీకి కావాలంటే వేరే కంట్రీకి మారిపోవచ్చు. అలాగా మీ చేతులు ఉంటుంది ఇక్కడికి వచ్చినాక. సో మీరు ఏమన్నా సరే మీరు జాగ్రత్తగా మీ చేతిలో ఉందన్నమాట. మీరు చూసుకోవాల్సినది ఏ కొంచెం అటు అయినా కానీ లైఫ్ లాంగ్ ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒకసారి మనీ పే చేసినాం మనకు రిటర్న్ ఎవ్వడు ఇయ్యడు. నువ్వు కాళ్ళ కింద మీద పని సరే ఎవ్వడి అయితే అస్సలు ఇవ్వండి మీకు ఎవరువే. ఇక్కడ వచ్చేసి కన్స్ట్రక్షన్స్ వరకు ఒక శాలరీలు ఉంటాయి. మామూలుగా ఆటోమొబైల్ ఫీల్డ్లో అది చాలా బేసిక్ నుంచి అడుగుతుంది అనమాట. ఆటోమొబైల్ అయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా మ్యాక్సిమం అంటే ఇక్కడ వెల్డర్లు ఇలాంటి వాళ్ళకు కూడా మ్యాక్సిమం ఎవరికైనా సరే ఒక 70,000 నుంచి అడుగుతుంది అనమాట శాలరీ. ఆల్మోస్ట్ ఇక్కడ యూరోప్లో చాలా కంపెనీలను అకామిడేషన్ ఇస్తారనమాట వాళ్ళే. సో వాళ్ళ అకామిడేషన్ కాక మీకు 70,000 వరకు శాలరీ ఇస్తారనమాట ఈజీగా. సో ఇక్కడ ఖర్చులు మంత్కి ఒక 20,000 15,000 పోయినా సరే మీకు అట్లా ఇట్లా మిగులుతాయి అనమాట ఆల్మోస్ట్. సో చూసుకొని మీరు జాగ్రత్త పెట్టుకుందంటే మీ చేతిలో ఉందన్నమాట మొత్తం. ఏదైనా ఏ కంపెనీ ఏ సైడ్కి వెళ్తున్నావు ఏంటా అని. ఇక్కడికి వచ్చినాక మీ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది మామ. అంటే మీరు ఇండియాలో కొంచెం ఎక్స్పీరియన్స్ చేయలేనిది కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తారు మంచిగా. ప్రతి ఒక్కటి మీకు లైఫ్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడికి వచ్చినాక. సో మీకు వచ్చే వరకే మీకు ప్రాబ్లం, అంతా వచ్చినాక ఇంకా హ్యాపీగా మీరు ఇంకా మంచిగా ఎంజాయ్ చేసి తిరిగి ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. మంచిగా అంత ఫ్రీడమ్ ఉంటుంది యూరోప్లో అయితే. ఆ గన్ కల్చర్ లేదు ఇక్కడ. వీళ్ళు కొద్దిగా కల్చర్ కొద్దిగా వీళ్ళు అంటే మనకి కల్చర్కి కొంచెం డిఫరెంట్ అనమాట. వీళ్ళు చాలా ఓపెన్ మైండ్ అనమాట, మొత్తం ఓపెన్ మైండ్ ఏదైనా సరే అటు ఉంటారు. మనలాగా కాదనమాట. కొంచెం మన దగ్గర సిగ్గు పడతా అలా ఉండరు, మొత్తం ఓపెన్ మైండ్. ఏదైనా అమ్మాయిని అబ్బాయిని ఈక్వల్, ఎవ్వరికి డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. సో మీకు ఇక్కడ మీ కంట్రీ డిఫరెన్స్, మీరు ఇండియన్స్ మేము ఇట్లా ఆ డిఫరెన్స్ అంటూ ఏమి ఉండవు. మనం మంచిగా ఉంటే అందరూ నేను ఉండేది మ్యాక్సిమం ఇక్కడ లోకల్ వాళ్ళతో ఉంటాను అనమాట. యూరోప్ పీపుల్తో ఉంటాను ఎక్కువ. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళతో ట్రిప్పులు కూడా వేసాను నేను చాలా మాటలు. సో అది మీ చేతి ఉంటుంది. జాబ్ వచ్చినా సరే మంచిగా మీరు వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నావు ఏం కథ, ఊకే అనాయాలతో గొడవ పడ్డాలు ఇట్లా చేస్తే అనాయాలు కంపెనీ చూడ బాగోదు. వచ్చినాక జాగ్రత్తగా వాళ్ళతో మంచిగా ఉండాలన్నమాట. సో ఇట్లా మామ మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఓర్ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఉంటుంది ఐడి తెలుసు కదా మీకు అందరికి, యూరోప్ బై రావెన్ సంథింగ్ ఏదో. అది నాకు మెసేజ్ చేయండి. ఏమైనా డౌట్లు ఉన్నాయి ఇలా మరి మీరు పేసినప్పుడు నేను చెప్తా ఇలాగ ఏంటి బ్రో కథ, ఆడి ఏ కంట్రీ ఏంటి, ఆ కంట్రీకి వీసాలు ఉన్నాయా లేవా అని మీకు క్రోమ్లో కొద్దిగా చూపిస్తా. ఏమన్నా మీకు అంత ఖచ్చితంగా మీరు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ వీసా అప్రూవ్ అయిపోయి వచ్చినో లేదన్నా వాళ్ళకి హెల్ప్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి. ఐ కెన్ హెల్ప్. నేను నాకు ఎంతవరకు అయితే అంతవరకు హెల్ప్ చేయగలుగుతాను నా వల్ల ఎంతవరకు. సో అలా మామ ఇంతవరకే ఇంకా చాలా మందికి అయితే నేను హెల్ప్ చేసిన ఆయన కాడికి చెప్పుకోలేపు నేను. సో మీకు ఏదైనా చిన్న నా వరకు హెల్ప్ కావాలంటే నేను ఈజీ చేస్తాను అనమాట. సో మీరంతా జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. సో ఇలాగ మనకి సపోర్ట్ చేయండి మా. ప్రతి ఒక్కరితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ కావకండి. సో డైలీ ఒక వీడియో అయితే మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. ట్రావెలింగ్ గురించి, జాబ్స్ గురించి, ప్రతి ఒక్క దాని గురించి పోస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటాం ప్రతిరోజు. సో అందరూ ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి మామ. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ రా మామ అందరికీ.